యేసునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, దేవుని నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ప్రతి వ్యక్తిలో అంతరాత్మ ఉంటుంది. దీనిని మనస్సాక్షి అని చెప్పవచ్చును. దేవుడు మన హృదయంలో పెట్టిన న్యాయస్థానం ఇదే. మన జీవితాలలో మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది. మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం. అది మన అంతరంగమును పరిశీలించి చూచును. అందుకే పౌలు చాలా చక్కని మాట చెప్తూ ఉన్నాడు, సోదరులారా, నేటి వరకు దేవుని సమక్షంలో మంచి మనస్సాక్షి గలవాడినై జీవించితిని అని అపోస్తుల కార్యాలు 23:1 చెప్తున్నారు. అంటే మనమందరం కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. సృష్టిలో సమస్తాన్ని తెలుసుకోవాలని తప్పించే మనం, అలాగే విశ్వరహస్యాలను ఛేదించిన మనం మన గురించి మనం తెలుసుకోవటంపై ఆసక్తి కనబరచట్లేదు. అసలు నేనెవరు, ఎందుకు ఈ లోకంలో ఉన్నాను అన్న ప్రశ్నలు చాలా చిన్నవి, కానీ వాటికి సమాధానం మాత్రం అంత సులభంగా దొరకదు. మన గురించి మనం తెలుసుకోవాలంటే ముందు మన బలాలు, బలహీనతలు, అవకాశాలు, అవరోధాలు, ఆందోళనలు, భయాల గురించి అధ్యయనం చేయాలి. మనం అనేది ఎవరమో మనకన్నా ఎక్కువగా దేవునికి మాత్రమే బాగా తెలుసు. అందుకే దేవుని యొక్క వాక్యం ఒక మాట చెబుతుంది, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, హృదయ పరివర్తన పొందుటకై పాపులను పిలవచ్చితేనే కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని యేసు ప్రభు లూకా శుభవార్తలో 5వ అధ్యాయం 31-32 చెప్పారు. అనగా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆధ్యాత్మికత కొరబడినటువంటి మనకి దేవుడు అనే వైద్యుడు మనకి అవసరం. మన మనస్సాక్షి గురించి, మనల్ని గురించి మనం తెలుసుకోవాలంటే దేవుని చెంతకు రావాలి. దేవుని యొక్క ఆలయంలో సమయాన్ని గడపాలి. దేవుని యొక్క వాక్యాన్ని పారాయణం చేయడం ద్వారా మనము ఎవరము అనేది మనకి తెలుస్తుంది. దేవుని సమక్షంలో దేవుని వాక్యము ద్వారా ఎప్పుడైతే నిబద్ధతతో మన గురించి తెలుసుకోవడం మొదలెడతామో అప్పుడే మనలో మార్పు సంభవిస్తుంది. మనలోని గర్వం, స్వార్థం, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ ఇటువంటి బలహీనతలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయి వాటి స్థానంలో వినయం, అనుకువ, ప్రేమ, ఆదరణ, సేవ, క్షమా, సహనం, నిస్వార్థం అనే సుగుణాలు చోటు చేసుకుంటాయి. అలా జరిగినప్పుడు మన జీవన ప్రయాణంలో మనలను విజయాలు వరించినప్పుడు పొంగిపోము, అపజయాలు పలకరించినప్పుడు కృంగిపోము. కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసన చేతనే ఇప్పుడు నా శరీరమందలి ఈ జీవితము గడుపుచున్నాను అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నాలోనికి వచ్చి నన్ను పరిశీలించి పరీక్షించండి. మీకు ఇష్టం లేని వాటిని నాలో నుండి తీసివేయండి. నా మనస్సాక్షి మాట వినకుండా చేసిన పాపాలన్నిటినీ మీ యొక్క పవిత్రమైన రక్తంతో శుద్ధి చేయండి. ఇకపై నా మనస్సాక్షిని కాపాడుకుంటూ తప్పులను ఒప్పుకొని సరిదిద్దుకుంటూ మీ యందు నమ్మిక కలిగి జీవించుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.